శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. 2025 సంవత్సరం చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభ మరియు ముగింపు సమయము, అమ్మవారి అలంకరణ, నైవేద్యము, మంత్రము, అమ్మ ఏ వాహనం మీద వస్తుంది అనే పూర్తి వివరాలు తెలుసుకుందామండి. నూతన తెలుగు సంవత్సరాది మొదలు చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ నవమి వరకు గల 9 రోజులను చైత్ర వసంత నవరాత్రులు లేదా రామ నవరాత్రులు లేదా వసంత నవరాత్రులు అని పిలుస్తారండి. ఈ చైత్ర వసంత నవరాత్రుల 9 రోజులు శ్రీరాముల వారిని లేదా లలితాదేవిని పూజించవచ్చునండి, లేదంటే దుర్గాదేవిని కూడా ఆరాధించవచ్చునండి. 2025 సంవత్సరం చైత్ర వసంత నవరాత్రులు స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షం మార్చి 30, 2025 ఆదివారం చైత్రశుద్ధ పాడ్యమి తిథితో చైత్ర వసంత నవరాత్రులు ప్రారంభమై ఏప్రిల్ 6, 2025 ఆదివారం చైత్రశుద్ధ నవమి తిథితో చైత్ర వసంత నవరాత్రులు ముగుస్తాయండి. చైత్ర వసంత నవరాత్రుల మొదటి రోజు చైత్రశుద్ధ పాడ్యమి. పాడ్యమి తిథి మార్చి 29, 2025 శనివారం సాయంత్రం 5:04 ప్రారంభమై మార్చి 30, 2025 ఆదివారం పగలు 2:44 పాడ్యమి తిథి ముగుస్తుందండి. చైత్ర వసంత నవరాత్రుల మొదటి రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ మార్చి 30, 2025 ఆదివారం. నక్షత్రం రేవతి. రాత్రి 6:42 వరకు. తదుపరి అశ్విని. వసంత నవరాత్రుల మొదటి రోజు కలశస్థాపన, అఖండ దీపం పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయం మార్చి 30, 2025 ఆదివారం. తెల్లవారుజామున 4:29 నుండి ఉదయం 7:30 లోపు కలశస్థాపన, అఖండ దీపాన్ని నిర్వహించుకోవచ్చునండి. కుదరని వారు ఉదయం 9:01 నుండి మధ్యాహ్నం 12 లోపు కలశస్థాపన, అఖండ దీపం పూజను నిర్వహించుకోవటానికి శుభ సమయమండి. మొదటి రోజు సాయంత్రం పూజా సమయాలు సాయంత్రం 6:07 నుండి రాత్రి 7:43 లోపు పూజను నిర్వహించుకోవాలండి. చైత్ర వసంత నవరాత్రుల మొదటి రోజు అమ్మ అలంకరణ లలితాదేవి లేదా శైలపుత్రి. నైవేద్యం పొంగలి లేదా ఆవు నెయ్యి, పుష్పాలు మల్లె పువ్వులు, రంగు చీర నారింజ. ఫలితం బలం మరియు స్వచ్ఛతను సూచిస్తుందండి. చైత్ర వసంత నవరాత్రుల మొదటి రోజు పఠించవలసిన మంత్రం. చైత్ర వసంత నవరాత్రుల రెండవ రోజు చైత్రశుద్ధ విదియా తిథి మార్చి 30, 2025 ఆదివారం పగలు 2:45 విదియా తిథి ప్రారంభమై మార్చి 31, 2025 సోమవారం పగలు 12:20 విదియా తిథి ముగుస్తుందండి. వసంత నవరాత్రి రెండవ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ మార్చి 31, 2025 సోమవారం. నక్షత్రం అశ్విని. సాయంత్రం 5:02 వరకు. తదుపరి భరణి. రెండవ రోజు పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయం మార్చి 31, 2025 సోమవారం. తెల్లవారుజామున 4:29 నుండి ఉదయం 7:30 లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. కుదరని వారు ఉదయం 9:01 నుండి మధ్యాహ్నం 12 లోపు పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయం అండి. రెండవ రోజు సాయంత్రం పూజా సమయం సాయంత్రం 6:07 నుండి రాత్రి 7:43 లోపు పూజను నిర్వహించుకోవాలండి. చైత్ర వసంత నవరాత్రుల రెండవ రోజు అమ్మ అలంకరణ లలితాదేవి లేదా బ్రహ్మచారిణి. నైవేద్యం పులిహార లేదా చక్కెర, పుష్పాలు కనకాంబరం, రంగు చీర తెలుపు. ఫలితం భక్తి మరియు తపస్సు దేవతను గౌరవిస్తుందండి. చైత్ర వసంత నవరాత్రి రెండవ రోజు పఠించవలసిన మంత్రం. చైత్ర వసంత నవరాత్రుల మూడవ రోజు చైత్రశుద్ధ తదియా తిథి మార్చి 31, 2025 సోమవారం పగలు 12:21 తదియా తిథి ప్రారంభమై ఏప్రిల్ 1, 2025 మంగళవారం ఉదయం 9:52 తదియా తిథి ముగుస్తుందండి. చైత్ర వసంత నవరాత్రుల మూడవ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ ఏప్రిల్ 1, 2025 మంగళవారం. నక్షత్రం భరణి. పగలు 3:20 వరకు. తదుపరి కృత్తిక. వసంత నవరాత్రుల మూడవ రోజు ఉదయం పూజా సమయం ఏప్రిల్ 1, 2025 మంగళవారం. తెల్లవారుజామున 4:23 నుండి ఉదయం 8:33 లోపు పూజను నిర్వహించుకోవాలండి. కుదరని వారు ఉదయం 9:22 నుండి మధ్యాహ్నం 12 లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. మూడవ రోజు సాయంత్రం పూజా సమయం సాయంత్రం 6:09 నుండి రాత్రి 7:45 లోపు పూజను నిర్వహించుకోవాలండి. చైత్ర వసంత నవరాత్రుల మూడవ రోజు అమ్మ అలంకరణ లలితాదేవి లేదా చంద్రఘంట. నైవేద్యం
కొబ్బరి అన్నం లేదా ఆవు పాలు. పుష్పాలు తెల్లని చామంతి. రంగు చీర ఎరుపు. ఫలితం ధైర్యం మరియు సామరస్యం కోసం ఆశీస్సులు కోరండి. చైత్ర వసంత నవరాత్రుల 3వ రోజు పఠించవలసిన మంత్రం. చైత్ర వసంత నవరాత్రుల 4వ రోజు చైత్ర శుద్ధ చవితి తిథి ఏప్రిల్ 1, 2025 మంగళవారం ఉదయం 9:53 చవితి తిథి ప్రారంభమై ఏప్రిల్ 2, 2025 బుధవారం ఉదయం 7:43 చవితి తిథి ముగుస్తుందండి. వసంత నవరాత్రుల 4వ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ ఏప్రిల్ 1, 2025 మంగళవారం. నక్షత్రం భరణి. పగలు 3:20 వరకు. తదుపరి కృత్తిక. వసంత నవరాత్రుల 4వ రోజు పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయం ఏప్రిల్ 1, 2025 మంగళవారం సాయంత్రం 6:09 నుండి రాత్రి 7:45 లోపు పూజను నిర్వహించుకోవాలండి. వసంత నవరాత్రి 4వ రోజు పూజను నిర్వహించుకోవటం కుదరని వారు ఏప్రిల్ 2, 2025 బుధవారం తెల్లవారుజామున 5:58 నుండి ఉదయం 7:43 లోపు 4వ రోజు పూజను నిర్వహించుకోవచ్చునండి. 4వ రోజు అమ్మ అలంకరణ లలితాదేవి లేదా కూష్మాండదేవి. నైవేద్యం చిల్లు లేని అల్లపు గారెలు లేదా మాల్పువ. పుష్పాలు సంపంగి. రంగు చీర నీలం. ఫలితం విశ్వ సృష్టికర్త నుండి ఆరోగ్యం, శ్రేయస్సు మరియు ఆనందాన్ని కోరుకోవాలండి. చైత్ర వసంత నవరాత్రుల 4వ రోజు పఠించవలసిన మంత్రం. చైత్ర వసంత నవరాత్రుల 5వ రోజు చైత్ర శుద్ధ పంచమి తిథి. ఇవాళ శ్రీ లక్ష్మీ పంచమి కూడా కలిసి వస్తున్నదండి. ఏప్రిల్ 2, 2025 బుధవారం ఉదయం 7:44 పంచమి తిథి ప్రారంభమై ఏప్రిల్ 3, 2025 గురువారం తెల్లవారుజామున 5:28 పంచమి తిథి ముగుస్తుందండి. చైత్ర వసంత నవరాత్రుల 5వ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ ఏప్రిల్ 2, 2025 బుధవారం. నక్షత్రం కృత్తిక. పగలు 1:57 వరకు. తదుపరి రోహిణి. వసంత నవరాత్రుల 5వ రోజు పంచమి పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయం ఏప్రిల్ 2, 2025 బుధవారం ఉదయం 7:44 నుండి పగలు 11:45 లోపు పూజను నిర్వహించుకోవాలండి. 5వ రోజు పంచమి పూజను సాయంత్రం నిర్వహించుకోవలసిన శుభ సమయం సాయంత్రం 5:21 నుండి రాత్రి 7:45 లోపు పంచమి పూజను నిర్వహించుకోవచ్చునండి. వసంత నవరాత్రుల 5వ రోజు అమ్మ అలంకరణ లలితాదేవి లేదా స్కందమాత. నైవేద్యం దద్యోదనం లేదా అరటిపళ్ళు. పుష్పాలు కాగడ మల్లి లేదా తామర పుష్పాలు. రంగు చీర పసుపు. ఫలితం కార్తికేయ భగవానుడి తల్లిగా ప్రసిద్ధి చెందిన ఈమె భక్తులకు జ్ఞానం మరియు మోక్షాన్ని ప్రసాదిస్తుందండి. చైత్ర వసంత నవరాత్రుల 5వ రోజు పఠించవలసిన మంత్రం. చైత్ర వసంత నవరాత్రుల 6వ రోజు చైత్ర శుద్ధ షష్ఠి తిథి ఏప్రిల్ 3, 2025 గురువారం తెల్లవారుజామున 5:29 షష్ఠి తిథి ప్రారంభమై ఏప్రిల్ 3, 2025 గురువారం రాత్రి తెల్లవారుజామున 3:17 షష్ఠి తిథి ముగుస్తుందండి. వసంత నవరాత్రుల 6వ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ ఏప్రిల్ 3, 2025 గురువారం. నక్షత్రం రోహిణి. పగలు 12:25 వరకు. తదుపరి మృగశిర. వసంత నవరాత్రుల 6వ రోజు ఉదయం పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయం ఏప్రిల్ 3, 2025 గురువారం ఉదయం 6:28 నుండి ఉదయం 10:10 లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. కుదరని వారు ఉదయం 10:58 నుండి మధ్యాహ్నం 12 లోపు పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయమండి. 6వ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకోవలసిన సమయం సాయంత్రం 4:33 నుండి సాయంత్రం 5:49 లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. వసంత నవరాత్రుల 6వ రోజు అమ్మ అలంకరణ లలితాదేవి లేదా కాత్యాయని దేవి. నైవేద్యం కేసరి అన్నం లేదా పుట్ట తేనె. పుష్పాలు పసుపు చామంతి లేదా సన్నజాజులు. రంగు చీర ఆకుపచ్చ. ఫలితం వివాహం మరియు సంబంధ సామరస్యం కోసం పూజించాలండి. వసంత నవరాత్రుల 6వ రోజు పఠించవలసిన మంత్రం. చైత్ర వసంత నవరాత్రుల 7వ రోజు చైత్ర శుద్ధ సప్తమి తిథి ఏప్రిల్ 3, 2025 గురువారం రాత్రి తెల్లవారుజామున 3:18 సప్తమి తిథి ప్రారంభమై ఏప్రిల్ 4, 2025 శుక్రవారం రాత్రి 1:40 సప్తమి తిథి ముగుస్తుందండి. వసంత నవరాత్రుల 7వ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ ఏప్రిల్ 4, 2025 శుక్రవారం. నక్షత్రం మృగశిర. పగలు 11:17 వరకు. తదుపరి ఆర్ద్ర.
వసంత నవరాత్రుల 7వ రోజు ఉదయం పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయం ఏప్రిల్ 4, 2025 శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషంల నుండి ఉదయం 8 గంటల 36 నిమిషంల లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. కుదరని వారు ఉదయం 9 గంటల 24 నిమిషంల నుండి ఉదయం 10 గంటల 30 నిమిషంల లోపు పూజను నిర్వహించుకోవాలండి. 7వ రోజు పూజను సాయంత్రం నిర్వహించుకోవలసిన శుభ సమయం సాయంత్రం 5 గంటల 21 నిమిషం నుండి రాత్రి 7 గంటల 24 నిమిషంల లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. చైత్ర వసంత నవరాత్రుల 7వ రోజు అమ్మ అలంకరణ లలితాదేవి లేదా కాలరాత్రి. నైవేద్యం శాకాన్నం లేదా బెల్లంతో చేసిన ఏదైనా పదార్థం. పుష్పాలు ఎర్ర మందారం లేదా ఎర్ర గన్నేరు. రంగు చీర బూడిద రంగు. ఫలితం ప్రతికూలత మరియు దుష్టశక్తుల నుండి రక్షణను కోరుకోవాలండి. వసంత నవరాత్రుల 7వ రోజు పఠించవలసిన మంత్రం. చైత్ర వసంత నవరాత్రుల 8వ రోజు చైత్రశుద్ధ అష్టమి తిథి ఏప్రిల్ 4, 2025 శుక్రవారం రాత్రి 1:41 నిమిషంకు అష్టమి తిథి ప్రారంభమై ఏప్రిల్ 5, 2025 శనివారం రాత్రి 12 గంటల 24 నిమిషంలకు అష్టమి తిథి ముగుస్తుందండి. నవరాత్రుల 8వ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ ఏప్రిల్ 5, 2025 శనివారం. నక్షత్రం ఆర్ద్ర. పగలు 10 గంటల 27 నిమిషంల వరకు. తదుపరి పునర్వసు. వసంత నవరాత్రుల 8వ రోజు ఉదయం పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయం ఏప్రిల్ 5, 2025 శనివారం ఉదయం 7 గంటల 48 నిమిషంల నుండి ఉదయం 9 గంటల లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. కుదరని వారు ఉదయం 10 గంటల 31 నిమిషం నుండి మధ్యాహ్నం 12 గంటల లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. 8వ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకోవలసిన సమయం సాయంత్రం 5 గంటల 21 నిమిషం నుండి రాత్రి 7 గంటల 45 నిమిషంల లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. చైత్ర వసంత నవరాత్రుల 8వ రోజు అమ్మ అలంకరణ లలితాదేవి లేదా మహాగౌరి లేదా దుర్గాదేవి. నైవేద్యం చక్కెర పొంగలి. పుష్పాలు సుగంధి పుష్పాలు. రంగు చీర వంకాయ రంగు. ఫలితం యువతుల స్వచ్ఛత శాంతి మరియు ఆశీర్వాదాలను జరుపుకోవాలండి. చైత్ర వసంత నవరాత్రుల 8వ రోజు పఠించవలసిన మంత్రం. చైత్ర వసంత నవరాత్రుల 9వ రోజు చైత్రశుద్ధ నవమి. ఇవాళ శ్రీరామనవమి. చైత్రశుద్ధ నవమి తిథి ఏప్రిల్ 5, 2025 శనివారం రాత్రి 12 గంటల 25 నిమిషంలకు నవమి తిథి ప్రారంభమై ఏప్రిల్ 6, 2025 ఆదివారం రాత్రి 11 గంటల 34 నిమిషంలకు నవమి తిథి ముగుస్తుందండి. వసంత నవరాత్రుల 9వ రోజు పూజను నిర్వహించుకోవలసిన తేదీ ఏప్రిల్ 6, 2025 ఆదివారం. నక్షత్రం పునర్వసు. ఉదయం 10 గంటల 2 నిమిషముల వరకు. తదుపరి పుష్యమి. వసంత నవరాత్రుల 9వ రోజు ఉదయం పూజను నిర్వహించుకోవలసిన శుభ సమయం ఏప్రిల్ 6, 2025 ఆదివారం. తెల్లవారుజామున 4 గంటల 23 నిమిషంల నుండి ఉదయం 9 గంటల 9 నిమిషంల లోపు ఉదయం పూజను నిర్వహించుకోవాలండి. నవరాత్రుల 9వ రోజు సాయంత్రం పూజను నిర్వహించుకోవాల్సిన శుభ సమయం సాయంత్రం 5 గంటల 19 నిమిషంల నుండి సాయంత్రం 6 గంటల 2 నిమిషంల లోపు పూజను నిర్వహించుకోవచ్చునండి. చైత్ర వసంత నవరాత్రుల 9వ రోజు అమ్మ అలంకరణ లలితాదేవి లేదా సిద్ధిదాత్రి లేదా శ్రీరాముడు. నైవేద్యం పాయసాన్నం. పుష్పములు సుగంధభరిత పుష్పాలు. రంగు చీర నెమలి ఆకుపచ్చ. ఫలితం విజయం మరియు దైవిక శక్తుల ఆశీస్సులతో నవరాత్రులను ముగించాలండి. చైత్ర వసంత నవరాత్రుల 9వ రోజు పఠించవలసిన మంత్రం. 2025 సంవత్సరం చైత్ర వసంత నవరాత్రులలో ఉద్యాపన లేదా ఉద్వాసన కలశం మరియు అఖండ దీపం ఏ రోజున కలపాలి అంటే ఏప్రిల్ 6, 2025 ఆదివారం రోజున. 2025 సంవత్సరం చైత్ర వసంత నవరాత్రులలో లలిత అమ్మవారు ఏ వాహనంపై వస్తుంది అంటే పురాణాల ప్రకారం ఈ సంవత్సరం లలిత అమ్మవారు చిలుకను వాహనంగా చేసుకొని రానున్నదండి. చిలుకను వాహనంగా చేసుకొని రావటం అనేది దేవతలకు జ్ఞానాన్ని మరియు సందేశాన్ని అందింపచేస్తుందండి. చిలుకను దేవతలకు శుభాకాంక్షలు అందింపచేసే సహచరుడుగా చూస్తారండి. చిలుక యొక్క శక్తివంతమైన రంగులు మరియు ఎగిరే సామర్థ్యము లలితాదేవి యొక్క స్త్రీ శక్తిని మరియు శక్తిని సూచిస్తాయండి. తెలుసుకున్నాం కదా అండి 2025 సంవత్సరంలో చైత్ర వసంత నవరాత్రుల గురించి. మరొక వీడియోలో మళ్ళీ తెలుసుకుందామండి. సెలవు మరి. సర్వం ఈశ్వరార్పణమస్తు. స్వస్తి.